నేను బాబు రవి గారి పని మనిషిని. చెప్పమ్మా. అయ్యగారు 2 రోజులు బట్టి ఇంటికి రావట్లేదు. అమ్మగారు ఏడుస్తూ కూర్చున్నారండి. మీరే ఏదోటి చేయండి బాబు. అలాగా? అమ్మగారు నేను కంగారు పడద్దని చెప్పు. రవి ఎక్కడ ఉన్నాడో నేను తెలుసుకుంటాను. రవిలో ఇంత మార్పు వస్తుందనుకోలేదు. అనుమానాలతో అపార్థాలతో అటు తన జీవితమే కాదు, ఇటు నీ జీవితం కూడా నాశనం చేశాడు. ఒకరి జీవితం మరొకరి చేతిలో ఉండదు శ్రీకృష్ణ గారు. ఇదంతా నా కర్మ. సరేనమ్మా, నువ్వు బాధలో ఉన్నావు, మనసులో పెట్టుకుని బాధపడకు. నీకేమైనా జరిగితే నా గుండె పగిలిపోద్ది. నేను బతికేదే నీకోసం మైత్రి. అదేగా నువ్వు చెప్పేది? రవి, ఎక్కడికి వెళ్ళావయ్యా? పెళ్ళాన్ని యజమానికి అప్పచెప్పి వరండాలో కాపలాగా వస్తున్నాను సార్. రవి, ఏంటి ఏంటి నువ్వు అనేది? అవును సార్, తాళి కట్టినవాడు కేవలం మొగుడు, తాళి కట్టకుండా ఏలుకునేవాడు ప్రియుడు. రవి, ఎవరినంటున్నావు? నిన్నే. నోరు ఎలా వచ్చింది అంత మాట అనడానికి? మైత్రి నా చెల్లెలు లాంటిది. చెల్లెల్లాంటిదా? కాసుల కోసం శీలాన్ని నమ్ముకునే విలయాలకి, దేశాన్ని నమ్ముకునే స్మగ్లర్లకి వావి వరుసలు కూడానా? వావి వరుసలు తెలుసుంటే నువ్వు ఈ మాటను, ఇదే మాట ఇంకోడనుంటే నువ్వు కాబట్టి. ఎందుకంత దయ నా మీద? పెళ్ళాన్ని నీకు అప్పచెప్పి నోరు మూసుకున్నానా? వద్దు రవి, అంతంత మాటలనకు, నన్ను చిత్రవచ్చేకు. అసలు నా జీవితంలో జరిగిన సంఘటనలు వింటే అర్థం చేసుకునే మనసే నీకుంటే నా గతాన్ని చెప్తాను, విను. ఏరా, నీ పర్సనాలిటీకి నేను రావడమే నీ అదృష్టం. వచ్చిందాన్ని అనుభవించక సోచ్ చెప్తావేంట్రా? డబ్బిచ్చానుగా. డబ్బిచ్చి నువ్వు చేయకపోతే లే సాలే, చల్ బే సాలేగా. బాబు హే నువ్వురా.